ఓం శాంతి. ఏప్రిల్ పత్రపుష్ప్ రతన్ మోహిని దాదీసి. సదా సఫలతామూర్తి కావటానికి కంబైన్డ్ స్వరూప్ స్మృతిలో ఉండాలి. ప్రాణ్ ప్యారే అవ్యక్త మూర్త బాప్దాదాకు అతి ప్రియమైన వారు సదా బాబా మరియు నేను అనే కంబైన్డ్ స్వరూపంలో ఉండే కర్మయోగి ఆత్మలు, నిమిత్త టీచర్స్, సహోదరీలు మరియు దేశ విదేశాలలోనే సర్వ బ్రాహ్మణకుల భూషణులైన బాబా యొక్క విజయీ పిల్లలు ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతులను స్వీకరించండి. తర్వాత సమాచారం. మీరంతా మార్చి నెలలో హోలీ యొక్క పావన పర్వాన్ని ధూమ్ధామ్గా జరుపుకున్నారు. ఈసారి వరుసగా 2-3 అవ్యక్త మురళీలలో హోలీ గూర్చి మనమందరూ విన్నాం. ఇందులో ప్రియమైన బాప్దాదా హోలీని గూర్చి అనేకమైన ఆధ్యాత్మిక రహస్యాలు స్పష్టం చేశారు మరియు ఇదే శిక్షణనిచ్చారు. పిల్లలు, ఇప్పుడు గడచిన వాటికి బిందువునుంచండి. ఒక్క బాబా వారిగా కండి, పవిత్రంగా తయారు చేయండి. ఇప్పుడు క్రొత్త ప్రపంచం, క్రొత్త స్వర్ణిమ ప్రపంచం రాబోతోంది కనుక పాత సంస్కారాలకు అంతిమ సంస్కారం చేయండి. మనసా ద్వారా ప్రకృతిని సతోగుణిగా తయారు చేసే సేవ చేయండి. సర్వుల పట్ల శుభ భావన, శుభ కామనల నుంచి సంస్కారాలను కలుపుకొని వెళ్ళే రాస్ నృత్యం చేయండి. సదా పరమాత్మ సాంగత్యము అనే రంగులో ఉంటూ అందరికీ ఈ రంగును చల్లుతూ, అనగా బాబా ప్రభావాన్ని అందరిపైన వేస్తూ సత్యమైన హోలీని జరుపుకోవాలి. మీరందరూ తప్పక ఇలాంటి హోలీని జరుపుకున్నారు. జతలో మనందరికీ అతి స్నేహీలు, ప్రీతిపాత్రులైన గుల్జార్ దాది మరియు జానకి దాదీల స్మృతి దినాలు మార్చి నెలలో జరుపుకుంటాం. అందరూ వారి యొక్క దివ్య పాలనను, వారి ద్వారా లభించిన మధుర శిక్షణలను స్మృతి చేసుకుంటూ అతి స్నేహ సుమాంజలులను అర్పిస్తాము. ఇప్పుడు ఏప్రిల్ నెల కొరకు ప్రియమైన బాప్దాదా విశేష ఇషారా ఇస్తూ ఉన్నారు. పిల్లలు, సేవలలో సదా సఫలతామూర్తులుగా కావటానికి, మాయపైన విజయాన్ని ప్రాప్తి చేసుకోవటానికి మీ కంబైన్డ్ స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. ఏ విధంగా శరీరము ఆత్మ కంబైన్డో అలాగే మీరు బాబా జతలో సదా కంబైన్డ్గా ఉండాలి. ప్రతి కర్మ చేస్తూ యోగాన్ని కంబైన్డ్గా ఉంచుకోవాలి. జ్ఞాన స్వరూపంతో పాటు స్నేహాన్ని కంబైన్డ్గా ఉంచుకోవాలి. బాబాను సహచరుడుగా చేసుకున్నారు. ఇప్పుడు కంబైన్డ్ రూపంలో అనుభవం చేసుకోవాలి. ఎంత కంబైన్డ్ స్వరూపాన్ని వృద్ధి చేసుకుంటూ వెళ్తారో అంత బ్రాహ్మణ జీవితం చాలా ప్రియంగా, మనోరంజకంగా అనుభవం అవుతుంది. ఎక్కడ చూసినా మీరే మీరు అని లోకులు అంటారు. మనము ఏమి చేస్తామో, ఎచ్చటికి వెళ్తామో బాబా మా జతలోనే ఉన్నారు, ఉంటారు అనగా మీరే మీరు అని మనం అంటాం. ఏ విధంగా కర్తవ్యం జతలో ఉంటుందో మనం చేసే పనులు, అలాగే కర్తవ్యాన్ని చేయించే వారు కూడా సదా జతలో ఉంటారు. చేసేవారు, చేయించేవారు ఇరువురు కంబైన్డ్. ఎప్పుడు సర్వశక్తివాన్ బాబా కంబైన్డ్గా ఉంటారో అచ్చటికి సర్వశక్తులు స్వతహాగా వచ్చేస్తాయి. ఎచ్చట సర్వశక్తులు ఉంటాయో అచ్చట సఫలత లేకపోవడం అసంభవం. ఒకవేళ నడుస్తూ అసఫలత లేక కష్టం అనుభవం అయింది అంటే దానికి కారణం ఖుదా, భగవంతుణ్ణి సేవ నుండి వేరు చేశారు. ఖుదాయి ఖిద్మత్ గార్ ఈ కంబైన్డ్ స్వరూప స్మృతి అసంభవాన్ని కూడా సంభవం చేయగలదు. ఇంత సహజ పద్ధతులు మధురమైన బాబా మనకు వినిపించారు. వీటిని కేవలం స్మృతిలో ఉంచుకొని వాటి స్వరూపంగా కావాలి. సహజ మార్గాన్ని ఎప్పుడూ సహనం చేసే మార్గంగా చేసుకోరాదు.
ఇక ప్రియమైన బాప్దాదా, ఈ అవ్యక్త మిలనం యొక్క 10వ టర్నులో అవ్యక్త వతన్వాసి బాప్దాదా పిల్లలందరికీ తన అలౌకిక దృష్టి నుండి దివ్య శిక్షణలు, వరదానాలతో అలంకరించారు. దేశ విదేశాలలోని వేలాది మంది బాబా పిల్లలు మధుబన్ ఇంటికి వచ్చారు. జ్ఞాన యోగాల క్లాసులతో పాటు పరస్పరం ఆత్మిక మిలనం జరుపుకున్నారు. ఒకరికొకరు అనుభవాలతో స్వయాన్ని భర్పూరుగా చేసుకున్నారు. ఇప్పుడు పూర్తి సంవత్సరం కొరకు సేవ మరియు స్వఉన్నతి కొరకు మీటింగ్ ఉంది. ఈ సమాచారం మీకు తప్పక లభిస్తుంది. అచ్చా, అందరికీ ప్రియ స్మృతులు. ఈశ్వరీయ సేవలో బీకే రతన్ మోహిని దాదీజీ. ఓం శాంతి.